సో వెరీ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్. మీరు గతంలో కమ్యూనిస్ట్ ఒకటండి, నేను ఇంత ముందు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాను, ఎప్పుడు కూడా మేము ఎలక్షన్లలో డిసప్పాయింట్ కాలేదు. అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద సేమ్. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసే పార్టీ. నేను అంత ముందు పనిచేసిన పార్టీ ప్రజల కోసం చేసేదే. ఇక్కడ కూడా గెలుపోవటంలో సంబంధం లేకుండా ప్రజల కోసం పనిచేసే పార్టీ. అందుకే నేను ఈ పార్టీలోకి వచ్చాను. నేను ఇక్కడ ఏంటంటే కేజ్రీవాల్ గారు చెప్పింది కూడా, ప్రజలు కట్టిన పన్నులు మీరు ఇవ్వకపోతే నేను ఇస్తానని వచ్చాడు. మేము ఓడిపోయినంత మాత్రాన కంగారు పడి బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదైతే ఉన్నాయో ప్రజలకు పన్నులు ప్రజలకు వెళ్ళాలి, నాట్ సర్మాయిదారీస్, నాట్ అదానీ అంబానీ. మన దేశ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోకూడదు, ప్రజలకు అందాలి. మేము ఇస్తామన్న దానికంటే ఎక్కువ ఇస్తున్నారు కదా, మంచిదే కదా, ఇంప్లిమెంట్ చేయండి. అందుకనే కేజ్రీవాల్ గారు ఒక 2 months 3 months బ్యాక్ ఒక మాట అన్నారు, మీరు పాలిత రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో కరెంటు ఉచితంగా ఇవ్వండి, నేను వచ్చి పని చేస్తానన్నాడు. అప్పుడున్నారు కొంతమంది ఏంటి అట్లా మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్. కానీ ఎంతకాలం నడుస్తాయి 200 యూనిట్ల కరెంటు? ఇవన్నీ ఇవి కాదు కదా ఇష్యూస్. 200 యూనిట్ల కరెంట్ ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే ఉచితాలే గెలుపంటే కరెక్ట్ కాదు కదా. ఒకటి సార్, మన రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో మినిమం రాసుకుంది, మనం కట్టే పన్నులు ప్రజల కోసం వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఇచ్చిన రాయితీలన్నీ కూడా ప్రజలు కట్టిన పన్నుల నుంచే. ₹1 ఇంతవరకు అప్పు చేయలేదు అక్కడ. తప్పేమున్నది? ప్రజలకు డబ్బులు కట్టిన ప్రజలకి ఇస్తే. అందులో మీకు ఒక ఢిల్లీ ఎట్లా ఉంటుంది అంటే, ప్రతిరోజు ఒక 4-5 వేల మంది బయట ఊళ్ళ నుంచి వచ్చి అక్కడ ఉండడానికి వస్తారు. విజిటింగ్ కాదు, ఉండిపోవడానికి. కొన్ని లక్షల మంది అట్లా ఉన్నారు. వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్, వాటర్ ఫ్రీ ఇవ్వడం తప్పేమున్నది, వాళ్ళకి కరెంట్ ఫ్రీ ఇవ్వడంలో, మినిమం ఫెసిలిటీ ఇవ్వడంలో. మెడికల్ అక్కడ మీరు వెళ్ళినా నేను వెళ్ళినా అక్కడ బస్సు క్లినిక్లు ఫ్రీ. అక్కడ నీకు తప్పేమున్నది? అది ఎడ్యుకేషన్ మీద ఓట్లు వస్తాయా? ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ అంటే ఎవరు వద్దాం లేదు. బట్ ఈ ఉచిత బస్సులు, ఉచిత తాయిలాలు ఇస్తే ఇంతకుముందే చెప్పాను, ₹1000. బీజేపీ కూడా, మీరేనే కాదు, బీజేపీ కూడా స్టార్ట్ చేసింది, ప్రతి మహిళకి ఇంట్లో 2000 ఇస్తాం. ఇవన్నీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, డిసేబుల్డ్ పెన్షన్, వికలాంగుల పెన్షన్ అంటే ఓకే గానీ ఈ ఉచితాలు మంచివేనా? డెఫినెట్ గా. ఎందుకంటే అది అందరికి కాదు కదా, అది బాగా డబ్బులు ఏం కాదు. అది మినిమం గా బతకడానికి, కనీసం బతకడానికి. దెన్ దే కెన్ సర్వ్ ఫర్ ది నేషన్. స్టేట్ కోసం పనిచేస్తారు వాళ్ళు. దానికోసం మనకి రాజ్యాంగంలో రాసుకుని, మేమి ఇట్స్ నాట్ ప్రివిలేజ్, రాజ్యాంగంలో రాసుకున్నదే. మనం మినిమం కనీస అవసరాలు తీర్చడానికే మనం పనులు కడతాం. అది రోడ్లు బాగు చేయించడమా, నీళ్ల కోసమా, మురికి నీళ్లు తీయటమా, ఇంకా తీయడానిక, హెల్త్ కోసమా? సార్, హెల్త్ బాగుంటే డెఫినెట్ గా దేశం బాగుంటుంది. ఎడ్యుకేషన్ బాగుంటే అన్ని బాగుంటాయి. ఫెసిలిటీస్ బాగుంటే మంచిగా పని చేస్తాం. వాటి కోసం మనం కట్టే పనులు అయ్యి. అంతేగాని కొన్ని లక్షల కోట్ల రూపాయలు, ఈరోజు 15 లక్షల కోట్ల రూపాయలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకు, మేల్చోస్కి లాంటి వాళ్ళకు, ఇంకోటి దోచిపెట్టారు. ఆ డబ్బులు పెడితే దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం 4 సంవత్సరాల పాటు విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అదే వాళ్ళకి అప్పచెప్తారా? అది అప్పచెప్పేసి వీళ్ళు మాట్లాడతారా? అంటే ప్రజలకు మినిమం సార్ అక్కడ ఇచ్చేది మినిమం. అందుకనే రెంట్ కొన్నోళ్ళకి కూడా కరెంట్ ఫ్రీ చేశాడు ఆయన. రెంట్ కొన్నోళ్ళకి కూడా వాటర్ ఫ్రీ చేశాడు. ఎందుకంటే రెంట్ కొన్నోళ్ళు ఓట్లేరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కడ రెంట్ ఉన్న వాళ్ళకి ఓట్లు ఉండవు, అయినా ఇస్తున్నాడు. ఎందుకు? ప్రజల కోసం. ద సేమ్ థింగ్ వీళ్ళు ఓడిపోయినా గానీ వీళ్ళు ఇంప్లిమెంట్ థింగ్స్ అక్కడే కాదు, అన్ని రాష్ట్రాలు. ఏ ఆదర్శాలతో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిందో ఇవాళ ఆదర్శాలు ఉన్నాయా? ఆ వ్యక్తులు ఉన్నారా? ఒకటి మీరు ఉన్నాయా? మేధా పాట్కర్ లేరు, ప్రశాంత్ భూషణ్ లేరు, అందరినీ పంపించేశారు. ఇది నేను సరే, మీరు ఆమ్ ఆద్మీ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పుట్టినరోజు, ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు నేను ఢిల్లీలో జర్నలిస్ట్ గా ఉన్నాను. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో పుట్టిన పార్టీ. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ మాత్రమే నాటిది. 25 మందితో ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేశారు. దానిలో యోగేంద్ర యాదవ్ లేడు, మేధా పాట్కర్ లేదు, ప్రశాంత్ భూషణ్ లేదు. అందరినీ బయటికి తరిమేశారు. కుమార్ విశ్వాస్ లేడు. అందరినీ తరిమేసి ఇవాళ అన్నా హజారే ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఆయనే స్వయంగా అవినీతి కేసుల్లో ఇరుక్కుంటే, ఇప్పుడు ఎవరు గోవాలో 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎందుకు అది చేయాలి? మిమ్మల్ని ఓటేసింది కామన్ మ్యాన్ అని చెప్పి. రెండోది, నాకు ఫస్ట్ రోజు గుర్తుంది, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కారులో కాకుండా మెట్రోలో ట్రావెల్ చేసి విఐపి లేకుండా కూర్చున్నారు. ఆయన కుటుంబ సభ్యులు విఐపి గ్యాలరీలో కాకుండా కామన్ పబ్లిక్ లో కూర్చొని ప్రమాణ స్వీకారం మొదటిసారి చేశారు. అప్పుడు కామన్ మ్యాన్ గా నాకు కూడా చాలా సంతోషం వేసింది, విఐపి కల్చర్ పోతుందని చెప్పి. అటువంటిది ఆయన ముఖ్యమంత్రి అధికార నివాసం శీషమాలు చేసుకొని ఇంట్లో 60 ఏసీలు పెట్టుకొని ఈ లగ్జరీ ఏంది, ఇదేంది? కామన్ మ్యాన్ కాస్తా ఇప్పుడు చాలా ప్రశ్నలు ఎందుకంటే చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చినప్పుడు చాలా సంతోషించిన వాళ్ళు నేను కూడా ఒక్కడిని. మరి ఏంది ముఖ్యమంత్రి
బస్సులో మెట్రోలో వెళ్లి ప్రమాణ స్వీకారం అయింది, కాన్వాయ్ అయింది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలతో నేను కంపేర్ చేసామని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఢిల్లీలో కూడా ఒక 4-5 కాన్వాయ్ సెక్యూరిటీ వాడి దగ్గర మనుషులు లానేవారు. అటువంటిది మెట్రోలో ట్రావెల్ చేసి ప్రమాణ స్వీకారం అయింది. ఆయన భార్య కూతురు వెళ్లి కామన్ పబ్లిక్ లో కూర్చోవడం అయిందని నేను అనుకున్నా. అటువంటిది 10 ఏళ్లలో కేజ్రీవాల్ పూర్తిగా మారిపోయాడు. జన్ లోక్పాల్ బిల్లు లేకపోతే 49 రోజుల్లో రాజీనామా చేసిన వ్యక్తి జైలు నుంచి 6 నెలలు సీఎంగా పరిపాలించడం ఏంది? జైల్లో ఉండి కూడా ఇప్పుడు ఇదే శరద్ పవార్ ను, ములాయం సింగ్ యాదవ్ అన్ని తిట్టి తరమేసి వీళ్ళంతా కరప్టెడ్ అని చెప్పి మళ్ళీ వాళ్ళనే కౌగిలించుకొని అధికారం వస్తే ఎవరైనా మారిపోతారు అనడానికి అరవింద్ కేజ్రీవాల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకటి మీరు చాలా ప్రశ్నలు వేశారు. ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ విషయానికి వచ్చినప్పటికీ ఆయన మొన్న కూడా ఆయన కొట్టడానికి ట్రై చేశారు. మొన్న కూడా మీ ఇంకు పోసారు, అంతకుముందు ఇంకే వదిలేశారు, మెడల్ పట్లాగారు. సెక్యూరిటీ కాదు, శీష్ మాల్ 50-60 ఏసీలు ఇంట్లో పెట్టుకోవడం. అందుకని నేను మళ్ళీ చెప్పబోతున్నా కంటిన్యూషన్ గా. ఆ తర్వాత పీడబ్ల్యూ కట్టిన హౌస్ అది. దానికి ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే టాయిలెట్స్ ఉన్నాయి, బంగారు టాయిలెట్స్ ఉంది, బార్ ఉందంటే మొత్తం ప్రెస్ అందరిని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆపిండి ఎవరు సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్ తీసుకెళ్తే ఆపిండి ఎవరు మళ్ళీ పోలీస్ ఆఫీసర్ లోపల తీసుకెళ్ళి పెట్టుంటే అయిపోయింది కదా. ఇంకెవరు అడిగారు నిన్న మీరు వీడియో తీయచ్చు కదా, నేను వీడియో తీస్తే మళ్ళీ పనికలను తీస్తాను. అందుకనే మీ మీడియా అందరు రమ్మంటే మీడియాని ఆపేసేసింది ఎవరు? అనే కదా. ఆయన అక్కడ ఉండటమే లేదు కదా, అసలుకి రాజీనామా చేసినాక బయటకు వచ్చేసింది ఆయన. దానికి శీష్మాల్ పేరు పెట్టుకుని ఇంకా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఇక్కడ అవినీతి గురించి అన్నారు. ఈ రోజు ₹1 ఇక్కడ అవినీతి ప్రూవ్ అయిందా? మీరు 100 కోట్లు అన్నారు. 100 కోట్లు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని ఈవెన్ కోర్టే చెప్పింది, సుప్రీంకోర్టే అన్నారు, జడ్జి గారు అన్నారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్. ఎక్కడ చేంజ్ అయింది? మొత్తం తిప్పి కొడితే 19 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ గోవాలో దొరికినాయి. 19 lakhs ఓన్లీ. 120 మందిని దాడి చేస్తే 120 మందిని దాదాపు 8-10 మంది జైళ్లలో పెడితే 2 సంవత్సరాలు మీరు పట్టిందంట. కోడిగుడ్డు మీరు ఈకలు పీకారు కానీ ఎక్కడ కొండంత ఎలికను పట్టినట్టు ఒక పేపర్ దొరికిందా, ఒక ప్రాపర్టీ దొరికిందా, ఒక ₹1,00,000 ట్రాన్సాక్షన్ దొరికిందా? వీళ్ళు ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు కూడా ప్రూవ్ కాదు. నేను ఇంతకుముందు అడిగాను బీజేపీ నాయకుల్ని, మీకు 6 నెలల్లో మీరు ప్రూవ్ చేయండి, డెఫినెట్ గా పార్టీ క్లోజ్ చేసేద్దాం, మీ కాళ్ళు పట్టుకుంటాం వచ్చి, లేదా పార్టీని క్లోజ్ చేద్దాం. మీరు ప్రూవ్ చేయలేదు మళ్ళీ ఎలక్షన్స్ పెడతారని అడిగాను నేను. అవి ప్రూవ్ చేయండి. మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వం, మీ చేతిలో ఉన్నారు కదా. రామజన్మభూమి సెంటర్ ఇచ్చిన వాళ్ళందరూ ఒక రాజ్యసభ మెంబర్ చేశారు, ఇంకోటి తీసుకెళ్లి గవర్నర్ చేశారు, జడ్జిలు కూడా మీ వాళ్ళే కదా. చేయండి, ప్రూవ్ చేయండి. మీరు కనీసం ప్రూఫ్స్ లేవు అక్కడ, జైల్లో పెడతారు. 18 నెలలు జైల్లో ఉన్నారు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉన్నారు. 100% నేను చెప్తున్నాను, ప్రూఫ్ లేవు వీళ్ళ దగ్గర. ప్రూఫ్ జరుగుతాయి కదా. సామెతలు చాలా బాగుంటాయి, బట్ ప్రాక్టికల్ గా వచ్చినప్పటికీ అక్కడ లేవు. నేను చెప్తాను, ఈ దేశంలో లిక్కర్ పాలసీ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? అక్కడ చాలా మంది తెలియదు, ఢిల్లీలో గవర్నమెంటే లిక్కర్ షాపులు అమ్ముతుంది. లిక్కర్ దాన్ని అమ్మేసి నేను 2 నిమిషాలు లిక్కర్ పాలసీ నేను చెప్పేస్తాను మీకు. చెప్పండి. లిక్కర్ పాలసీ, ఆ పాలసీ 3 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసి పెడుతున్నారు. ఒకటి ఢిల్లీ, రెండోది పంజాబ్, మూడోది హర్యానా. హర్యానాలో ఇప్పుడు నడుస్తున్నది సేమ్ లిక్కర్ పాలసీ. అక్కడ ఇప్పటికి రైట్ నౌ మీరు చూడండి, చెక్ చేయండి. అది లిక్కర్ పాలసీని పాస్ చేసింది ఎవరు తెలుసా మీకు? 2021 నవంబర్ లో అనుకుంటా సంథింగ్. అనిల్ బైజల్, గవర్నర్ ఆఫ్ ది ఎల్జీ ఆఫ్ ది అది బీజేపీ, ఆయననే సంతకాలు పెట్టాడు. 6 కరెక్షన్స్ చేసి. నెట్ లోకి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. గవర్నర్ ఏముంటది, నామమాత్ర పాత్ర కదా. మీరు ఆయన సంతకం పెట్టకపోతే ఏం చేస్తారు సార్? కరెక్షన్ చేసి మరి పెట్టాడు ఆయన, కరెక్షన్ చేసి మరి పెట్టాడు. అక్కడేంటంటే కరెక్షన్ లో మీకు అక్కడ అధికారాలన్నీ ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉంటాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా మొత్తం తీసుకుంది ఎవరి చేతిలో ఉన్నది? గవర్నమెంట్ తీసేస్తుంది, ఎల్జీ చేతిలో ఉన్నది. అక్కడ మీకు గుర్తుండాలి, ఒక 3 సంవత్సరాల క్రితం 3 లక్షల కెమెరాల కోసం గవర్నర్ ఇంటికి వెళ్తే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే 7 రోజుల పాటు ఆ ఇంట్లో ధర్నా చేసింది ఎవరు? కేజ్రీవాల్ కాదు. తర్వాతనే కదా పర్మిషన్ వచ్చింది. సో ఇంత దారుణంగా నా పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఎవరికి తెలుసా అన్ని? అక్కడ పోలీసు వీళ్ళ చేతులు లేదు, ల్యాండ్ వీళ్ళ చేతులు లేదు, మాటలు మాత్రం కుమ్మరిస్తారు. ఇక్కడ ఏంటంటే అయినా కానీ పని చేస్తాను వచ్చాడు ఆయన, అయినా కానీ ట్రై చేస్తాను వచ్చారు. అదే చెప్పాడు ఆయన, మీరు ఇవ్వండి నేను ఎందుకు వస్తానన్నాడు. స్కూళ్ళు లేవన్నారు, మీరు కట్టండి స్కూళ్ళు, ల్యాండ్ ఇస్ యువర్స్, మా దగ్గర 100 గజాల స్థలం లేదే, డబ్బులు మీవి, హాస్పిటల్స్ లేవు, రైట్ హాస్పిటల్ కట్టండి, ఎవరొద్దన్నారు, మీరు చేయండి అన్నారు. మొన్నటి వరకు ఎంసీడీ వాళ్ళ చేతిలో ఉంది కదా, మున్సిపల్ లో ఉన్న స్కూల్స్ అన్ని వాళ్ళే కదా. ఎందుకు చేయలేదు డెవలప్మెంట్? మేము చెప్తాం. ఇప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికి కూడా ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, అందరూ కూడా ముందు ఎడ్యుకేషన్ మీద ఫ్రీ ఇవ్వండి, విద్యనివ్వండి చాలు. ముందు ఈ 2 అందరూ ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఆమ్ ఆద్మీ పార్టీ రాదు ఎక్కడికి.
ఎందుకు వస్తాం? మాకు అవసరమైంది. కేజ్రీవాల్ గారికి ఇప్పుడు అధికార దాహం లేదే, ఆయన మినిస్టర్ మానేసేసి బయటకు వచ్చాడు. మాలాంటి వాళ్ళు, నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు కూడా మాకు అధికారాలు మాకేం లేవు, రావు కూడా మాకు తెలుసు. అయినా పని చేసాం, అదే పద్ధతిలో ఆయన కూడా పని చేశాడు. అందుకనే నేను అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి మేము సపోర్ట్ చేసుకుని తిరిగాం. ఈ రోజు కూడా మేము చెప్పేది అదే, మాకు అధికారం లేకపోయినా ఓడిపోయినా ఏమైనా కానీ ప్రజల సొమ్ములు ప్రజలకు చెల్లాలి. లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఆస్తులు పబ్లిక్ సెక్టర్స్ అన్ని కూడా ప్రైవేట్ గా అమ్మేస్తారా? డిఫెన్స్ అమ్మేస్తారా? నౌకాశ్రయాలు అమ్మేస్తారా? విమానాశ్రయాలు అమ్మేస్తారా? ఎల్ఐసీలు అమ్మేస్తారా? బ్రహ్మాండం నడుస్తున్న రైల్వేస్ తీసుకెళ్లి పెడతారా? రహదారులు చెప్తారా? ప్రాజెక్టులు ఇచ్చేస్తారా?